గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎంపీగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో తొలి అడుగు పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ విధంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, సుపరిపాలనలో తొలి అడుగు పార్లమెంట్ సభ్యుడిగా ఏడాది పాటు ప్రయాణం చేశానని, నా రాజకీయ జీవితంలోనున్న ఎంపీ పార్లమెంట్ లో కూర్చోబెట్టిన చంద్రబాబు, లోకేష్ కు నా కృతజ్ఞతలు. కూటమి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఇతర నేతలకు, ప్రజలకు నా ధన్యవాదాలను తెలిపారు. పార్లమెంట్ సభ్యునిగా ప్రయాణం మొదలుపెట్టిన నాకు అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేశారని, విజయవాడ అభివృద్ధిపై నేను ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు. నేను కూడా ప్రప్రథమంగా పార్లమెంట్ సభ్యుడిగా నా తొలి అడుగు ఈ సంవత్సర కాల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలన్న తపన, ఇటువంటి వాటితో నా రాజకీయ జీవితం ఈ సంవత్సర కాలంలో నా ప్రయాణం గురించి, నేను చేసుకున్న కార్యక్రమాల గురించి వివరించాలని అనుకున్నాం. ముందుగా నా రాజకీయ జీవితంలో నన్ను నా సేవా కార్యక్రమాల సమయం నుంచి నా తొలి అడుగు ప్రయాణంలో నాతో పాటు నిలిచిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదలైన కొత్తలో నాకు ఇటువంటి కొత్తది కాబట్టి అలవాటు పడడానికి ఒక నెల సమయం పట్టింది. ఈ సమయంలో అధికారులతో కానీ, నాయకులను కానీ కోఆర్డినేట్ చేసుకుంటా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరితో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ కాలంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తే కనకదుర్గ గుడి, విజయవాడ అంటేనే గుర్తుకొచ్చే కనకదుర్గ గుడి. ఈ కనకదుర్గ గుడి ఆలయంలో మాస్టర్ ప్లాన్ గురించి పనిచేస్తున్నాం. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిన్న కూడా ఒక మీటింగ్ అయింది. 28వ తారీఖు జరిగే మీటింగ్ లో ఫైనల్ మీటింగ్ కాబోతుంది. ఎందుకంటే విజయవాడ నగరానికి ట్రాఫిక్ బ్లాక్ అవుతున్న ఆలయం, ప్యాసింజర్ ఆలయంకి వచ్చే భక్తులకి వెయిటింగ్ హాల్స్ కావాలి. ఎందుకంటే భక్తులు పొద్దున్న నుంచి కూడా వినాయకుడి గుడి దగ్గర నుంచి, అటు భవానీపురం నుంచి లైన్ లో ఉంచవలసి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పార్కింగ్ హాల్స్ ఉన్నాయో అదే విధంగా కూర్చుని ఉండేటట్టు క్యూ లైన్లు కూడా, ఎలివేటెడ్ క్యూ లైన్లు, వీటికి తోడు విజయవాడ గురునానక్ కాలనీ ఏఎస్ ఫంక్షన్ హాల్లో పట్టిమ పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే గడ్డి రామ్మోహన్ హాజరై సీసీ కెమెరాలు ప్రారంభించారు. సీసీ కెమెరాలను రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్డి రామ్మోహన్ రావు, సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, సీసీ కెమెరాలు, డ్రోన్ల వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. సీసీ కెమెరాలను విజయవాడలో ప్రతి వీధిలో పెట్టాలని, ఈ కార్యక్రమంలో సీసీ కెమెరాలు ఇచ్చిన వారిని సన్మానించడం జరిగిందన్నారు. చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు కాలనీలో ప్రతి కాలనీలో కూడా చెప్పి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దాంట్లో కింద విడిపోతున్నాం. విద్యుత్ ఆలోచన చేయడం వల్ల
ఇవాళ నేరాలు పూర్తిగా చాలా వరకు నేరాలు అదుపులోకి రావడం జరిగిందని కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మరి మనకి నెక్స్ట్ సీసీ కెమెరాలు కూడా సీసీ కెమెరాల ద్వారా దొంగతన అరికట్టవచ్చని చెప్పి అందరికి తెలిసిన విషయం. చాలా చోట్ల దేశ విదేశాల్లో కూడా ప్రతి ఒక్కటి ఐడెంటిఫై అయిన ప్రతి ఒక్క దొంగతనం కూడా సీసీ కెమెరాల ద్వారా ఎక్కువ 99% జరుగుతాం. అలాంటి సీసీ కెమెరాలు విజయవాడ నగరంలో విస్తారంగా ప్రతి బీది కవర్ అయ్యేటట్టు పెట్టాలని ఏర్పాటు చేయాలని చెప్పి సీసీ గారు ఆలోచన చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ఆ విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉన్న అనేకమైన కాలనీలు, భారతీ నగర్ అని ఒక కాలనీ కాదు, భారతీ నగర్, శ్రీనివాస నగర్, బ్యాంక్ కాలనీ, కరెన్సీ నగర్, గణేష్ నగర్, అదే శ్రీరామచంద్ర నగర్, అదేవిధంగా కనకదుర్గ నగర్, అదేవిధంగా అనేకమైన కాలనీలన్నీ ముందుకు వచ్చి వాళ్ళ ప్రాంతం అంతా కూడా ప్రతి రోడ్డు కవరేజ్ సీసీ కెమెరాలు కావాల్సిన దాని మొత్తాన్ని కూడా దానికి కావాల్సిన ఇచ్చిన ఖర్చు అంతా కూడా వాళ్ళే పెట్టుకుని ఆ సీసీ కెమెరాల్ని సిపి గారు డొనేట్ చేయడం జరిగింది. అందువల్ల ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ సన్మానించే కార్యక్రమంగా, అదేవిధంగా ప్రజలకి శాంతి భద్రతలు కాపాడే దాంట్లో పోలీసులకే కాదు బాధ్యత ప్రజలకు కూడా ఉందని చెప్పే విధంగా ఇవాళ సిపి గారు ముఖ్య అతిథిగా వచ్చి అందరూ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. నా వంతుగా కూడా నేను చెప్పాను, దొంగల్ని సీసీ కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకోవచ్చు, కానీ గంజాయి తాగే వాళ్ళని పట్టుకోగలిగిన ఒక శక్తి పోలీసులతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే. వాళ్ళ గంజాయి తాగి నీ బిడ్డ నిర్వీర్యమైపోతుంటే మీరు వారి సేవలు ఇస్తూ ఈరోజు సీసీ కెమెరాస్ మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం. పరిధిలో ఇప్పటివరకు దాదాపు 4,000 కెమెరాలు గత 6 months లో మనం ఏర్పాటు చేసుకుని ముందుకుపోతున్నాం. ముఖ్యంగా సీసీ కెమెరా డెన్సిటీ పెంచుతూ నేరాలను నియంత్రించడం, అదేవిధంగా నేరాల పరిశోధనలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ముందుకు వెళ్తావా అనే కాన్సెప్ట్ తో ఈరోజు మనం ముందుగా డ్రోన్ కెమెరాస్, డ్రోన్స్ ఆల్మోస్ట్ 20 డ్రోన్స్ మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. దాంతో సహకారంతో ట్రాఫిక్ సంబంధించి కూడా మరొక 8 డ్రోన్స్ అక్వైర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ ని ఉపయోగిస్తూ ట్రాఫిక్ నియంత్రిస్తున్నాము. ఈ విధంగా ఒకవైపున ట్రాఫిక్ నియంత్రణ, మరొకవైపున ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు యానాల సురేష్ ఆకస్మికంగా మరణించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మంగళవారం వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఓదార్చి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ యానాల సురేష్ చనిపోవడం చాలా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు. సురేష్ అన్న కుటుంబానికి మేమందరం గారు అండగా ఉంటామని చెప్పి ఈ రోజు ఊరే కదిలి వచ్చింది. దాన్ని మేమందరం గారు సంతోషిస్తాం. ఆ కుటుంబానికి ఈ ఊరు ప్రజలు, ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మేమందరం గారు అండగా ఉంటామని చెప్పి
నియోజకవర్గంలోని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సహృదయంతో పరిష్కరించాలని గుడివాడ మున్సిపల్ కమిషన్ కు వినతి పత్రం అందజేసి ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంకి వెళ్లి ఆర్టీఓ, తహసీల్దార్ కు అసోసియేషన్ తరపున వినతి పత్రాలు అందజేశారు. బదిలీలకు వ్యతిరేకం కాదని, తక్కువ జీతాలు కావడం వల్ల ప్రమోషన్లు కల్పించి ఎవరి నియోజకవర్గ మండలంలోకి వారికి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామని, సహృదయంతో మా యొక్క వినతులు స్వీకరించి న్యాయం చేయాలని కోరారు. ప్రసాద్, ఏపీజీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శిగా కృష్ణా జిల్లాకి వ్యవహరిస్తున్నాను. నేనేంటంటే మనకి ఇక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగులకి పలు సమస్యలు ఉన్నాయండి. దాంట్లో మరి ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే నిన్నటిదాకా మనం పోరాడింది వీళ్ళందరినీ కూడా నేటివ్ మండలాల్లో లేకుండా, అంటే ట్రాన్స్ఫర్స్ కానీ రేషనలైజేషన్ కానీ అసలు ఏ విషయం అయినా సరే వీళ్ళని నేటివ్ మండలం కాకుండా పక్క మండలానికి వెళ్ళిపోవాలని కానీ, అలాగే పక్క మున్సిపాలిటీకి వెళ్ళిపోవాలని కానీ చెప్పడం జరిగింది. దాని మీద మన రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సున్నారాయణ గారి నాయకత్వంలో రిప్రజెంట్ చేసి ఉన్నారు. ఉద్యోగులు వారికి జీతాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. దీని మీద వారు వేరే వేరే మండలాలకు వెళ్ళాలన్నా వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించి అంటే నేటివ్ మండలాల్లోనే అంటే వేరే పంచాయతీలు కూడా ఇవ్వాలని అదొక కార్యక్రమం ఉందండి. దానికి సంబంధించి అందరం కూడా మీట్ అవ్వడం జరిగింది. అలాగే సీనియారిటీ లిస్ట్ విషయంలో సీనియారిటీ ఇప్పుడు జాయిన్ అయింది ఏంటి అనేది కూడా వాళ్ళకి ఇంతవరకు కరెక్ట్ గా ప్రొసీజర్ ప్రకారం రూల్స్ కానీ అలాంటివి ఏం లేకుండా పోయింది. అలాగే జాబ్ చాట్ల విషయంలో అన్ని కూడా అంటే ఒక వ్యక్తి ఒక రకమైన జాబ్ చేస్తే అది కాకుండా ఇతరులకి కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళలో ఎవరన్నా సెలవుల్లో ఉంటే వాళ్ళకి కూడా వెలిమే పడతాం. అలాగే యాప్ల విషయంలో కూడా సర్వేలు అయ్యి అని చెప్పేసి వీళ్ళని మధ్య పెడతాం, రాత్రిపూట కూడా చేయించడం అలాంటివి జరుగుతుంది. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్స్ అయితే మరి దారుణంగా రాత్రిపూట వెళ్లి స్తంభాలకు లైట్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఈ మధ్యన ఇతర దేశాల్లో కూడా జరగడం జరిగింది. అంటే ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు ఈ జిల్లా వాళ్ళు కూడా. ఇతర జిల్లా వాళ్ళని కూడా కనీసం వారి నేటివ్ జిల్లాలకి కనీసం ఇచ్చే విధంగా ఇంటర్డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయాల్సి ఉంది. అదొకటి అడుగుతున్నాము. అలాగే జియో 423 ప్రకారం పారిశుద్ధ్య కార్యక్రమాలకు వారి కార్యదర్శులకి 423 తక్షణమే రద్దు చేయాలండి. అది నేనేంటంటే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది రద్దు చేయమని కోరుతున్నాము. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్స్ వీళ్ళకి డిఏ, కరువు బత్యాలు, పిఆర్సీ అట్లాంటివి ఏమి ఇంతవరకు అమలు చేయడానికి సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఇవ్వలేదు. దాని ప్రకారం పే స్కేల్ కనీసం కల్పించాలనే ఉద్దేశం తెలియపరుస్తున్నాము. అలాగే బదిలీల ముందు పదోన్నతులకి కనీసం వాళ్ళకి ఎప్పటివరకు ఏ పదోన్నతులు లేవు కాబట్టి వాళ్ళకి కనీసం పట్టించుకునే ఆ రూల్స్ కూడా అప్లై చేయాలని చెప్పి అడుగుతున్నామండి. అలాగే మండల స్థాయి అధికారులకు సంబంధించి బదిలీ నిబంధనలన్నీ వీళ్ళకి ఇచ్చారండి. అంటే గెస్టెడ్ స్థాయిలో ఉన్న వాళ్ళు పక్క మండలాలు. నా పేరు రాజు చేటగడ్డ, సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. అలాగే ఏపీజీఏలో వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి రేషనలైజేషన్ కానీ లేదా ప్రమోషన్ కానీ మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఈ రేషనలైజేషన్ అలాగే ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ అయిన తర్వాతే చేపట్టిన ఒకే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఇప్పటి వరకు కూడా మాకు ప్రమోషన్ ఛానల్ సరిగ్గా క్రియేట్ చేయలేదు. అలాగే మనకి ఎవరిని ఏ శాఖలో తీసుకుంటారనేది కూడా ఇంతవరకు తెలియపరచలేదు. మాకు సర్వీస్ రూల్స్ అనేవి ఇంతవరకు ఫ్రేమ్ చేయలేదు. అట్లాగే ఎవరిని ఏ శాఖలో తీసుకుని వారికి తర్వాత ఏ ప్రమోషన్ ఇస్తారు అనే దాన్ని కూడా ఇంతవరకు క్లియర్ చేయలేదు. సో వీటన్నిటిపైన కూడా మేము శాంతియుతంగా నిరసన చేయడానికి వచ్చాము సార్. ఇక్కడ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉండిల్లో ఈ రోజు ఉదయం 9 గంటలకు మచిలీపట్నం శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యప్రసాద్ బాబు, కొండలమ్మ అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆకుల కొండలరావు, పోలీస్ సిబ్బంది,
ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో లెక్కించగా 51 రోజులకు గాను నోట్ల ద్వారా 29,11,516 రూపాయలు, చిల్లర ద్వారా 2,69,568 రూపాయలు, మొత్తం 31,81,084 వచ్చిందని ఈవో తెలియజేశారు. మాత్రే నమః. శ్రీ కొండాలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుర్రవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం తాలూకు హుండీలను గురించి లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ మచిలీపట్నం రంగనాయక స్వామి కార్యనిర్వహణాధికారి అయిన శ్రీ ఎం సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి బాబురావు గారు సేవా బృందం అనగా ఉయ్యూరు పరిసర గ్రామాల నుండి వచ్చి ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వడ్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది శ్రీమతి చందన గారు వారి సిబ్బంది కూడా ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు ఉయ్యూరు పరిసర గ్రామాలు వేమవరం గ్రామస్తులే కాకుండా ఆ సిబ్బంది కూడా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ లెక్కింపు పూర్తవడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు 51 రోజులకు గాను నోట్లు మొత్తం 29,11,516 రూపాయలు, చిల్లరి నాణ్యాలు 2,69,568 రూపాయలు వెరసి మొత్తం 31,81,084 రూపాయలు ఆదాయం సమకూరింది. 51 రోజులకు గాను ఈ ఆదాయం సమకూరిందని తెలియపరచుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ కొండాలమ్మ దేవి నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.